మేము ఈరోజు మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, అక్కడ కూడా బోనాలు అవుతున్నాయని చెప్పి. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అరుణ్ ఫ్యామిలీ వైబ్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ బ్లాగ్ అయితే చూసిరు కదా మా ఇంటి బోనాలు ఎట్లా జరిగిందో. మరి వీడియో అయితే ఎట్లా అనిపించింది మీకు కామెంట్లో అయితే చెప్పండి. ఇప్పుడు కార్ అయితే వచ్చేసింది. చెప్పినాం కదా మేము ఈరోజు మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, అక్కడ కూడా బోనాలు అవుతున్నాయని చెప్పి. మిగతా సెలబ్రేషన్స్ అంతా మా పిన్ని వాళ్ళ ఇంట్లో జరుపుకుంటాం అనమాట. మా పిన్ని వాళ్ళ ఊర్లో అక్కడైతే బోనాలు జరుగుతున్నాయి. మమ్మీ అందరు రెడీ, ఇప్పుడు వెళ్తున్నాం మా పిన్ని వాళ్ళ ఇంటికి. అయితే వాళ్ళ ఊర్లో విలేజ్లో ఎట్లా జరుగుతాయి బోనాలు అవన్నీ చూపిస్తాయి ఇప్పుడు బ్లాగ్లో. చూడండి, వీడియో అయితే మంచిగా ఉంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. నాడు మీరు నాడు రే జరుగు మరి. అంత గట్టి వేసిండు. కార్లో అయితే ఎక్కి కూర్చొని అందరము స్టార్ట్ అయిపోతున్నాం. ఒక హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాం. దగ్గరనే వాళ్ళ ఇల్లు మాకు. అక్కడికి వెళ్ళిపోయినాక ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాం. To the city streets we began to feel the fire. దగ్గరకు వచ్చేసినాం. ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే ఫుల్ ఆకలి అవుతుంటుంది అందరికీ. చెప్పినాం కదా లంచ్ అక్కడనే అని చెప్పి. ఆకలి అవుతుంది. ఫస్ట్ అక్కడికి వెళ్ళాకనే వేసేసుడే. ఒక మేకని ఇస్తావా? ఏమైంది, వామిటింగ్ వస్తుందా? కీర్తికి నెత్తిన వస్తుందంట. ఫుల్ పని చేసి పొద్దున్న నుంచి కష్టపడ్డారు, అందుకని నెత్తిన వస్తుంది. ఆయుష్కి ఏమైనా వస్తున్నాయా నీకు? అయితే ఆల్ రైట్, ఆయుష్ కరెక్ట్ ఉంది, పర్ఫెక్ట్. బోట్లు అన్ని కరెక్ట్ ఫిట్ చేసి ఉన్నాయి కాబట్టి ఏం కాదు. ఇవి బోట్లు లూజ్ అయినాయి, తిండి పెట్టారు, అందుకే అట్లా అవుతుంది. వెళ్ళిపోదాం. ఒక 15 minutesలో వెళ్ళిపోతాం. 5 minutes ఏం పడదు, 10 minutesలో వెళ్ళిపోతాము. వెళ్ళిపోయాక తిందాం, ఆకలి ఓకే. 5 minutesలో 10 minutesలో వెళ్ళిపోతాం. ఇప్పుడు వెళ్ళిపోయినాక అక్కడ కలుద్దాం. బాయ్ బాయ్. మా బాబాయ్ కలిసిండు మధ్యలో వాళ్ళ ఇంటికి పోయే దారిలో. వాళ్ళ ఇంటికే పోతుండు, ఏదో పని మీద బయటకు వచ్చిందంట. వచ్చినాం ఇప్పుడే మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే దిగినాం. ఇప్పుడే దిగంగానే ఫస్ట్ మా అమ్మమ్మ కనిపించింది మాకు. బాగున్నా అమ్మమ్మ? చెల్లెప్ప లోపలికి పోతే మా పిన్ని వాళ్ళ ఇల్లు ఉంటుంది. షాక్ అయ్యారా? మా అత్తమ్మ లోపల బోనాలు చేస్తుంది. బాగున్నా అత్తమ్మ? అయిపోయింది. తిన్నారా? తినలేరా? మామ మీ అల్లగాడు వచ్చిందా? ఈ రూమ్లో మా అత్తమ్మ బోనాలు చేస్తుంది. ఈ రూమ్లో ఉంటారు కొంతమంది పిల్లలు. చూద్దాం. వచ్చినవా దీక్ష? హాయ్ లక్కీ. హాయ్ ప్రా. హారిక పిచ్చిది. దీక్ష మీరు రెడీ కాలేదు ఇంకా? ఈ రోజా? ఈ లక్క లేరు ఎవ్వరు, పిచ్చిదానా? హీరోయిన్, మా హీరోయిన్ ఫ్యామిలీలా. నువ్వు మళ్ళీ పుట్టినావు దీక్ష. ఇక అందరు పిల్లలు వచ్చేసారు, రచ్చ ఉంటుంది. ఇక జాతర స్టార్ట్ అయినట్టే. అల్లరి ఉంటుంది మొత్తం అంతా. చూడండి, బోనాల్ బ్యాండ్ తప్పు సౌండ్ వినిపిస్తుంది మొత్తం. ఎవరు ఏం చేస్తుండవు? ఒకడున్నాడా? ఇక్కడ ఉన్నాడు అంటే ఈ రూమ్లో. ఏం చేస్తున్నారా? పెట్టే వీడేంది వీడియోలో వాడతలే, ఇంత పొడుగున్నాడు. ఓకే, ఎప్పటి నుంచో వెయిట్ చేసిన టైం అయితే వచ్చేసింది. దాన పెట్టిరు. ఆకలి అవుతుంది, అందరూ తింటున్నాం ఇక ఇప్పుడు కూర్చొని. ఈరోజు స్పెషల్ చికెన్ బోటి. హారిక చేసింది బోటి. నువ్వు చేసినావు హారిక? నీకు ఏ పని రాదు, ఆనియన్ కట్ చేయడానికి కూడా రాదు. పైపుల కూర తింటున్నాం. ఇప్పుడు మటన్ అవుతుంది. మటన్ అయినాక తిందాం. ఎంతసేపు అవుతుంది మటన్?
2 hours. సరే అయితే మటన్ నైట్ తిందాం. ఫుల్ ఆకలి అవుతుంది ఇప్పుడు మంచిగా తిన్నాం. ఇక ఆకలి అవుతుంది. కీర్తన వేస్తూనే ఉంది. మీరు కీర్తన తిన్ తిన్ తిన్. ఇంటి బయట ఇట్లా పొయ్యి పెట్టి వండుకూరలు అన్నాము. లోపల మటన్ అవుతుంది. అప్పుడు టైం వేస్ట్ ఎందుకని ఇట్లా బయట వండుతారు కట్టెల పొయ్యి మీద. ఇప్పుడే అందరం అయితే మంచిగా తిన్నాము. తిన్న తర్వాత మంచిగా బయట సాప్ వేసుకొని అందరం కూర్చొని ఒకరిపైన ఒకరు జోక్స్ వేసుకుంటా కొంచెం నవ్వుకుంటా మంచిగా మాట్లాడుకున్నాము. ఇంకా కొంచెం సేపట్లో బోనాలు అయితే స్టార్ట్ అవుతాయి. విలేజ్లో బోనాలు అయితే చాలా మంచిగా ఉంటాయి చూడడానికి. మీరైతే వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇప్పుడు ఈ టైం ఈవినింగ్ అవుతుంది. అందరు తిని రెడీ అవుతున్న టైంలో ఆయుష్ ఏమో లక్కీకి నెయిల్ పాలిష్ చేస్తుంది. లక్కీని డ్రెస్ చాలా బాగుంది. లక్కీ బాగుంది డ్రెస్. చూడండి లక్కీ డ్రెస్ ఎంత మంచిగా ఉందో. ఒక్కొక్కరు రెడీ అవుతారు. ఇంకా నువ్వు రెడీ అవ్వవు ఆయుష్? ఇదేనా చిన్నప్పటి నుంచి ఇష్టం నెయిల్ పాలిష్. మా ఇంటికి వస్తుంది కదా, ఏం చేస్తుంది తెలుసా, అద్దం కడుక్కోతుంది. నెయిల్ పాలిష్ ఉందనుకో తీసుకొని, అప్పుడు చిన్నప్పుడు పెట్టుకోనికి రాదు కదా, మొత్తం అంతా పూసుకుంటుంది. ముఖానికి, కాళ్ళకి, ఏళ్ళకి అంతా పూసుకుంటుంది. లక్కీకి ఇంకెక్కువ ఇష్టం. ఏ కలర్ ఇష్టం లక్కీ నీకు నెయిల్ పాలిష్లో? ఈ కలర్ అంటే ఏదో చూపి. మెరూన్ ఇష్టం. నీ హ్యాండ్ చూపి. బాగుంది. మ్యాచింగ్ వేసుకుంటున్నావు రోజు మొత్తం. హారిక నీ డ్రెస్ చూపి. దీక్ష చూపి. ఇద్దరు రెడీ అయ్యారు. చూపి హారిక ఇట్రా. రెడీ అయ్యింది. చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ తిరిగి హారిక రౌండ్ తిరుగు. సూపర్. ఈడు పండుగ లేదు ఏం లేదు, ఇంటి మొత్తం పని ఎప్పుడు తీయక అంటాడు, పని అంటాడు. బిజీ పర్సన్ ఈడు, మొత్తం కష్టజీవి, ఎప్పుడు పని చేసుకుంటుంటాడు. మా ఇంటికి ఒకటే పని మంచోడు వీడు. ఏం కాదు. ఇప్పుడే డప్పు వాళ్ళతో వచ్చి బోనం తీయమని చెప్పారు. ఇక బోనం పెట్టుకొని ఇప్పుడు స్టార్ట్ అవుతాం మా పిన్ని కూడా. డాన్స్ లక్కీ. ఈ డ్రెస్ బాగుంది అందరికన్నా. డ్రెస్ బాగుంటుంది కానీ నేను వేసుకున్నా. ఇది కూడా మంచి దింపుతారా డాన్స్ మంచి. ఇందాక చేసినట్టు లక్కీ డాన్స్. తోమ్ 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 చంద్రముఖిగా మారిన చేసి చెయ్యి చెయ్యి. డప్పుల కోసం వెయిటింగ్. బోనాలు అయితే బయటకు తీసుకొచ్చారు. డప్పులు రాగానే వెళ్ళిపోవాలి. ఇప్పుడు డప్పుల కోసం వెయిటింగ్ అనమాట అందరం ఇట్లా బయట. మా ఇంటి దగ్గర అయితే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ ఇక్కడైతే డప్పులతో వెయిట్ చేసి అందరూ ఒకటేసారి వెళ్తారంట ఊర్లో అందరూ. సో దానికోసం అయితే వెయిటింగ్ ఇక్కడ. డప్పులలో వచ్చేసారు. బోనం స్టార్ట్ చేస్తారు. ఇక వెళ్ళడము గుడి దగ్గరికి వెళ్తాం. ఇక
మమ్మీ మమ్మీ వస్తున్నా. ఇక్కడ పక్కన లొకేషన్ చూడండి ఎంత బాగుందో. అక్కడ వెనకాల బోనాలు అవుతున్నాయి, పక్కన ఒక లొకేషన్, పొలాలు, చెట్లు, మొత్తం గ్రీనరీ తోటి ఎంత బాగుందో కదా. ఊర్లో ఉంటే ఇట్లా ఉంటాయి అనమాట మొత్తం లొకేషన్స్. ఈయనే బోనాలు తీస్తారు పక్కన. వెయిటింగ్ అనమాట, అందరూ ఒక దగ్గర గ్యాదర్ అవుతారంట వచ్చి, అందుకోసం అందరి కోసం వెయిట్ చేస్తారు. బోనాలు ఈడుని పక్కన మంచి మంచి లొకేషన్, ఎంత మంచి లొకేషన్ చూడండి. గ్రీనరీ, ఒక్కొక్క లొకేషన్ మొత్తం సీనరీస్లో ఉన్నాయి మంచిగా. ఈ చెట్టు అంత బాగుంది, ఒకటే సింగిల్ ఇక్కడ. మేము గుడి దగ్గరికి అయితే వచ్చేసినాము. బోనాలు అనేది ఆ పక్కన గల్లీ నుంచి తిరిగి వస్తారు అనమాట. కానీ ఈ గల్లీలో అయితే మొత్తం ఖాళీ ఉందని చెప్పి మేము ఇట్లా నడుచుకుంటూ వచ్చేసినాము. ఇప్పుడు బోనాలు అందరిది కలిపి అట్లా తిరిగేసి వస్తారనమాట. ముంగట గుడి ఉంది, గుడి కాడికి వచ్చేసినాము. చూపిస్తే ఇప్పుడు గుడి ఇదే అనమాట గుడి. ఇప్పుడు ఇక్కడికే బోనాలు అన్నీ వస్తాయి అన్నమాట. బోనాలు అనేవి అక్కడ నుంచి వస్తున్నాయి బోనాలు. అటు ఇంకా ఇటు సైడ్ నుంచి కూడా వస్తున్నాయి కొన్ని బోనాలు. అయితే ఈ గుడి లోపలికి వస్తాయి అన్నమాట. ఇప్పుడు అందరు బోనాలు ఎత్తుకొని అయితే గుడి దగ్గర వరకు అయితే వచ్చారు. ఇప్పుడు గుడి లోపలికి వచ్చినాక ప్రదక్షిణలు అయితే చేస్తారనమాట. గైస్ ఎప్పుడైతే లోపల బోనాలు గుడి లోపల తిరుగుతున్నాయి అనమాట రౌండ్స్. మేము అందుకనే బయట లోపలికి వెళ్ళే ఛాన్స్ లేదు కాబట్టి ఫుల్ రష్ ఉంది. అందుకే బయట ఇట్లా అందరం కూర్చున్నాము. ఇక్కడ అరుగు పైన ఫుల్ కాలు గుంచితే అందరు అలసిపోయారు. లోపలికి వెళ్ళే అంతే ఛాన్స్ లేదు. ఇక్కడ కూర్చున్నాము. కొంచెంసేపు అయితే వాళ్ళు కూడా బయటికి వస్తారు. కలిసినాక మళ్ళీ అందరం కలిసి అయితే ఇంటికి వెళ్ళాలి. అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం కూర్చొని. అయితే బోనాలు అయితే చాలా మంచిగా అనిపిస్తున్నాయి. ఊరందరూ కలిసి ఒకటేసారి వెళ్ళడం చాలా మంచిగా అనిపిస్తుంది. ఒకటేసారి చాలా బోనాలు ఒకటే దగ్గర చూసినట్టు అనిపిస్తుంది మంచిగా. ఇక్కడ బయట కూర్చున్నాం ఇక్కడ అరుగు పైన. ఇక మా మమ్మీ, మా పిన్ని వాళ్ళిద్దరు, మా అత్తమ్మ, అమ్మమ్మ అందరు లోపల ఉన్నారు. వాళ్ళందరూ బోనం తిప్పి బోనం అయితే అమ్మవారికి సమర్పించి బయటకు వస్తారు. వచ్చినాక అప్పుడు అందరం కలిసి అయితే వెళ్తాం. ఇక
నొల్లింది మొత్తం అంతే. అప్పటిదాకా ఇక్కడ కూర్చున్నాం ఇక. గైస్ బోనాలు అయితే చాలా మంచిగా అయిపోయినాయి. గుడి నుంచి అందరం ఇంటికి వచ్చినాక కలిసి కూర్చొని తిన్నాము. తిన్న తర్వాత ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు టైం వచ్చేసి లెవెల్ అవుతుంది. ఎవరింటికి అయితే వాళ్ళు వెళ్ళిపోతున్నాం అనమాట. విలేజ్ స్టైల్ బోనాలు వీడియో అయితే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్లో అయితే చెప్పండి. ఇది ఈరోజు వీడియో అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్ బాయ్.